ఎరుషలేము వాసులు ప్రభువుకు స్వాగతం పలికారు. మీరు జీవమును ఇచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని పలికిన ప్రభు యేసు ఎరుషలేము ప్రవేశిస్తూ ఆ జీవమును ప్రజలందరికీ ఇవ్వనున్నారన్న దానికి సాదృశ్యమే ఈనాటి నాలుగోమల ఆదివారం. జీవమును పొందమని ఆహ్వానించిన యేసుని అడుగుజాడలలో ఈ పరిశుద్ధ వారములో పునరుత్థాన నవజీవమును మనమందరము కూడా కలిసి పొందుకుందాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాలములోని విభూతి బుధవారము నుండి ఈ రోజు వరకు పాస్కా పరమ రహస్యమును మహోత్సవముగా కొనియాడుటకు మనందరము సిద్ధమవుతూ ఉన్నాము. ఈ రోజు నుండి మన రక్షణ ఉత్సవాన్ని ప్రారంభించుతూ ఉన్నాము. ఈ పవిత్ర వారములో మనమందరము క్రీస్తు ప్రభువుని శ్రమల మరణ పునరుత్థానములను కొనియాడుచూ ఉన్నాము. ఈ 3 సంఘటనలను పాస్కా రహస్యము అని అంటాము. దీని ద్వారా మనము మన ప్రభువుతో మరణిస్తూ ఆయన మహిమాయుతమైన ఉత్థానములో భాగస్థులమగుచూ ఉన్నాము. ఈ పాస్కా పరమ రహస్యమును ఈ పవిత్ర వారములో సంపూర్ణముగా కొనియాడుచూ ఉన్నప్పటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణము నుండి ఆ పవిత్ర రహస్యమును కొనియాడుదాము. ఆ పరమ రహస్యమును ఈ దినము కొనియాడు కోణమును గురించి తెలుసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజును మాణిక్యమ్మల ఆదివారము లేదా దీనిని శ్రమల ఆదివారము అని పిలుస్తూ ఉన్నాము. ఈ పరమ రహస్యములో 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆనాడు ఏ విధముగా యెరూషలేము నగరవాసులు ప్రభువును ప్రేమించేవారు యెరూషలేము నగరములోనికి ఆయనను ఆహ్వానించారు. అదే విధముగా ఈరోజు క్రీస్తు ప్రభువును మన మధ్యలోనికి అనగా మన సంఘములోనికి, గ్రామములోనికి, కుటుంబములోనికి ఆహ్వానించి బాహాటముగా మన చుట్టూరా ఉన్న వారందరినీ ప్రకటిస్తూ ఉన్నాము. మన ప్రభువుతో కలిసి మోక్షమును యెరూషలేమునకు మనము చేరుదము. ఈనాటి ఆరాధన ప్రథమ భాగములో ప్రదక్షిణ ద్వారా దీనిని నిర్వహిస్తూ ఉన్నాం. రెండవది, మన ప్రభువు క్రీస్తు శ్రమలు పొంది మహిమతో పరలోక రాజ్యము చేరారు. మనము కూడా ఈ భూలోక శ్రమల అనంతరము పరలోక రాజ్యమును చేరి మన ప్రభువుతో ఆనందించుదము. దీనిని మనము రెండవ భాగమైన కృతజ్ఞతార్చనలో నిర్వహించబోచూ ఉన్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనా క్రమములో భక్తిలో పాల్గొని రక్షణమును పొందుటకు మీకందరకు హృదయపూర్వకముగా ఆహ్వానము పలుకుచూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉందురుగాక. సహోదరి సహోదరులారా, తపస్సు కాలము ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మములు నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకుని ఉన్నాము. నేడు విశ్వశ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించింది. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగుజాడలలో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందు భాగస్థులమగుదుమగాక. ప్రార్థించుదము. అందరము కూడా మన 2 చేతులను కూడా జోడించి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. యుద్ధలో సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచి ఉంచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచుము. ఈ విధమున క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించు మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకుందముగాక. యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్.
దేవుని యొక్క వాక్కులను ఆలకించుదాం.